ఇది సొంట అండి. సొంటని ప్లెయిన్గా ప్యాన్ పెట్టి వేడి చేస్తున్నాను. వేడి చేశాక చల్లారాక ఇదిగోండి రోల్లో వేసి చితక్కొట్టి మిక్సీ జార్లో వేసుకుంటే పొడి అవుతుంది. మీరు ఇప్పుడు సొంటని అందుబాటులో పెట్టుకుంటే మంచిదండి. అలాగే అరగదీసి పట్లు అవి వేసుకోవచ్చండి. ఇళ్ళలో పాతకాలం మిక్సీలు అవి ఉండేవి కదా, ఒక నీళ్ళ చొక్కేసి సాన మీద అరగదీసి తలపోటు వస్తే పట్టేసుకునేవాళ్ళు. ఇది ఏంటంటే అండి చెమచెమలాడుతుంది అమృతంలాగా. మీకు ఆల్రెడీ నొప్పి ఉందనుకోండి, ఆ నొప్పి కన్నా ఈ నొప్పి జాస్తి అవ్వడం వల్ల అసలు తలనొప్పి తగ్గినట్టు మనం ఫీల్ అయిపోతాం. అలాగే మీకు తలనొప్పి లేని చోట రాసుకున్నాం అనుకోండి, మంటలు ఎక్కువగా తెలుస్తాయి మనకి. అది చెమచెమలాడుతాయి. కానీ మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ. సొంటి కడుపులోకి తింటే కూడా చాలా మంచిదండి. పొడి చేసి మజ్జిగలో వేసుకుని తాగొచ్చు. కరింజీరకంలో డికాషన్ కాసిన తాగొచ్చు అండి. కాఫీ టీలు వేసుకోవచ్చు. ఎక్కువ కారంలో వేస్తారండి తమిళనాడులో. కారం సాంబార్ కారంలో సొంటి కూడా వేసి పట్టుకుంటారు. అరిసెల పాకంలో కూడా సుక్కు వేస్తారండి. సుక్కు దాన్ని ఇది వేస్తాం కదా, నువ్వులో వేస్తాం కదా మనం బెల్లం. దాంట్లో కడుపు నొప్పి ఏమైనా అజీర్ణం రాకుండా సుక్కు పొడి వేస్తారండి. ఇవ్వండి, ఇది నేను పాలలోకి మిరియాలు, కొంచెం యాలకులు కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాను అండి. ఈ కొంచెం పొడి, ఈ సుక్కు కూడా కొంచెం వేసి పొడి చేసి పెట్టుకుని ఈ సీజన్లో వేడివేడి పాలల్లో వేసుకుని తాగితే బాగుంటుందండి. డయాబెటిక్ పేషెంట్లు అయితే పాలల్లో వేసుకుని తాగితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు చక్కెర కన్నా అంటే బెల్లం వేసుకుని తాగిన, కుంకుమ వేసుకుని తాగిన ఈ ఫ్లేవరు మనకి కడుపులో జీర్ణం అది బాగుంటుంది. ప్లస్ వచ్చి జలుబు, దగ్గు, కఫం ఇవన్నీ పోయి చాలా బాగుంటుందండి. ఇవి మిరియాలను యాలక్కాయలు వేయించాను. ఇది కొంచెం రోట్లో వేసి కొట్టి దీంట్లో సగం వచ్చి వీటిలో వేసి పొడి చేసి స్టోర్ చేస్తానండి. ఒక స్పూన్ వేసుకుని వేడివేడి పాలు వేసుకుని తాగితే బాగుంటుందండి. పాలు కొంచెం ఇదండి కుంకుమ పువ్వు కూడా వేసుకుంటే కలరు గోల్డెన్ కలర్లో బాగుంటుంది. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. సుక్కు ఈ సీజన్లో చలికాలం వానాకాలం సుక్కు వాడాలండి.